మంచి షార్ట్ ఫిలిమ్స్, దాని తర్వాత 'దొరసాని' లాంటి హార్ట్ టచింగ్ ఫిల్మ్. సూర్య గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి? అని మీరెలా డిజైన్ అంటే లైక్ ఏమనిపించింది తన స్టోరీ చెప్పగానే? ఆ సమయంలో అంటే నేనొక క్రైమ్ వరల్డ్‌లో ఒక సినిమా చేయాలనే మైండ్ సెట్‌తో ఉన్నాను. ఓకే. 'దొరసాని' అనేది ఒక బ్యూటిఫుల్ పోయెటిక్ అండ్ ఆర్టిస్టిక్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ కదా! అవును. అవును. చాలా సెన్సిటివ్‌గా అవును. ఉంటదది. మనం హ్మ్. చూసే వాళ్ళకి కూడా. అవును. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ ఇంకొకలాగా అంటే నా మైండ్ సెట్ అట్లా ఉంది. కొంచెం క్రైమ్ రిలేటెడ్ ఆ కైండ్ ఆఫ్ డ్రామా చేయాలని నేను ఆ సమయంలో ఆలోచిస్తున్న థాట్స్ కూడా జనరల్‌గా అట్లానే ఉన్నాయి. సూర్య చెప్పిన ఐడియాలో అవన్నీ ఉండడం అనేది ఈ సినిమా చేయడానికి కారణమైంది. హ్మ్. అది ఎందుకు ఆ సినిమాకి, ఈ సినిమాకి కాంట్రాస్ట్ అంటే దానికేం చెప్పలేను గానీ, ఒక సినిమా చేసిన తర్వాత అలాగే ఇంకొకటి చేయాలనుకోం గదా! దానికి అవేగా చేయాలనుకుంటాం గదా! హ్మ్. సో, దాంట్లో నుంచి ఇది చూజ్ జేసుకోవడం, ఇందులో ఆ ఎలిమెంట్స్ ఉండడము అనేది ఈ ఈ కథ చేయడానికి అవకాశం ఏర్పడింది. నా మైండ్ సెట్ అట్లా ఉండింది ఓకే. చెప్పాలంటే. తను స్టోరీ చెప్పే టైంకి మీ మైండ్ సెట్ అలా కొంచెం ఉంది. ఆ! ఉంది. మ్యాచ్ అయిందనమాట. అదర్‌వైజ్ ఇంపాసిబుల్. నేను అంటే చాలా కథల మీద హ్మ్. నా బ్రెయిన్ రన్ అయ్యి ఉంటది. కానీ ఇదే జరిగింది అనంటే క్లోజ్‌గా ఉండడం. హుహు. తర్వాత ఏ ఏ సినిమాకైనా ఒక బలం ఉంటుంది. లేకపోతే జరగదది. ఒక 100 అనుకుంటాం. అందులో ఒకటే జరుగుతది. యాహ్! దీనికి ఆ బలం ఉంది గాబట్టే ఆ ప్రొడ్యూసర్స్ వచ్చారు. తను రాసాడు. ఈ యాక్టర్స్ అంతా ఫార్మ్ అయ్యారు. అది ఏ అడ్డంకులు లేకుండా ఇంత దూరం వచ్చి మీ ముందు ఇంటర్వ్యూ ఇచ్చేదాకా వచ్చిందనంటే అది డిసైడ్ జేయబడి కరెక్ట్. ఉంటుంది. యాహ్! అండ్ మీరు మీకు బాగా కష్టంగా అనిపించిన సీన్ గాని అలాంటియేమన్నా ఉన్నాయా? Uh, y- my first scene was little bit because we were walking like Okay, वो yeah, कौन yeah. सा पार्क Necklace Road. नेकलेस रोड तो it was like bit because it was my first scene so yeah we did well but ఓకే. hope so ఓ కంప్లెయింట్స్ 2, ఏమన్నా 3 ఉన్నాయా? మినిట్స్ లెంత్ complaints షార్ట్ అన్నమాట. ఓకే. కంటిన్యూ‌గా हाँ అది అచ్చా! వాక్ చేస్తూ ఇక్కడ నెక్లెస్ రోడ్‌లో చేశాము. కంటిన్యూయస్‌గా వీళ్ళిద్దరి పైననే ఉంటుంది. అదొక ఆర్గ్యుమెంటు. అంటే దానికి ఒక కెమెరా, స్కేలు, టైమింగ్, ఓకే. పెర్ఫార్మన్సెస్ వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్, లైటింగ్ ఆ టైమ్ లైన్స్‌లో ఆ బార్డర్‌లో నడుస్తూ బయట చేయడం. క్రౌడ్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ హ్మ్. ఎలిమెంట్స్‌ని ఫాలో చేస్తూ అది చేయాలి. ఆమె కొత్త యాక్ట్రెస్ గదా! వీళ్ళిద్దరు గూడా. బట్ అవన్నీ చేయడం అనేది పెద్ద టాస్క్. బట్ అచీవ్ అయిందది. ఓకే. ఓకే. हाँ అండ్ అది మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి సూర్య గారు ఇందులో? అంటే ఒక చెప్పలేను. ఆడియన్‌కి వచ్చి చూడాలి అని అనిపించే ఎలిమెంట్స్ ఏంటి? comedy అన్నీ ఉంటాయి Ani, యాక్చువల్లీ. yeah. Crime, లైక్ ఆల్ ద థింగ్స్ comedy. విల్ బి దేర్ हाँ అన్నమాట. యా like యా. ఓకే. so There is much crime, comedy there is comedy, crime there is love story, there is, struggle, there is everything in this movie. There's like everything. There's, ఓకే. a family pressure, everything. It's a story of every emotion. ఓకే. ఎంత ట్రై చేసినా కొంచెం కూడా బయటకి రావట్లేదు. సింపుల్ అండ్ కొత్తగా ఉంటుంది. అంటే కొంచెం emotions డార్క్‌గా అంతే. ఉంటుంది బట్ కొత్తగా ఉంటుంది. ఓకే. और ये गर्ल्स को भी टच करने वाला है बिकॉज एक एज होने के बाद सबकी शादी का प्रॉब्लम रहता है शादी करना एंड ऑल ये तो हाँ वो भी है इसमें యెస్. हाँ शादी का प्रेशर ఓకే.